విద్యార్థి మిత్రులారా, ఈరోజు స్థానిక ఆదోని పట్టణంలో ఉన్నటువంటి విశ్వనారాయణ కళాశాలలో జరుగుతున్న అవినీతి దోపిడీ పైన ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని పూనుకున్నాము. ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశ్వనారాయణ కాలేజ్ మేనేజ్మెంటు ఒకటే బిల్డింగ్ పేరుతో వొకేషనల్ అండ్ ఇంటర్ పారామెడికల్ కళాశాలను ఒకటే బిల్డింగ్లో నడుపుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి విద్యాధికారులు ఒకటే బిల్డింగ్లో 3 కళాశాలలు నడుపుకోవడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఒకే కళాశాలలో క్లాసు స్టార్ట్ అయినా కూడా ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్థానికమైనటువంటి విద్యార్థులకు జరగడానికి ఏమైనా ఇబ్బందులు జరిగితే పూర్తి బాధ్యత ఎవరని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు పారామెడికల్ పల్లెవాణి ఇన్స్టిట్యూట్ పేరుతో ఈరోజు విశ్వనారాయణ కాలేజీలో ఖచ్చితంగా అడ్మిషన్ జరిపారు. పోయిన ఇయర్ అడ్మిషన్ జరిపారు. ఇంతవరకైనా కూడా విద్యార్థులకు ఇంతవరకు విద్యా బోధించడానికి ఇంతవరకు క్లాసు స్టార్ట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇప్పుడు విశ్వనారాయణ కాలేజీలో ఉంది. విద్యాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు కళాశాల స్టార్ట్ అయ్యి ఈరోజు 3 months అవుతుంది. 3 months పైన ఇంతవరకు కూడా విద్యాధికారులు దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మనం పీడిఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 3 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక్క సిలబస్ కూడా కంప్లీట్ కాకుండా ఈరోజు ఎగ్జామ్ టైంలోని విద్యార్థుల జీవితాల్లో చెలగడమాడుతూ ధనార్జనే ధ్యేయంగా విశ్వనారాయణ కాలేజ్ మేనేజ్మెంట్ పూనుకుని ఈరోజు విద్యార్థులకు చక్కనటువంటి విద్యను అందించకుండా ఈరోజు మూలధనం అనే పేరుతోనే ఈరోజు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పారామెడికల్కి పర్మిషన్ లేదు, ఇంటర్మీడియట్కి ఒకటే పర్మిషన్ ఉంది. వొకేషనల్ బిల్డింగ్ ఉన్నటువంటి విద్యాధికారులు వచ్చి పర్మిషన్కి కన్ఫర్మ్ చేయడానికి వచ్చినప్పుడు పక్కన వొకేషనల్కి పర్మిషన్ బయట ఉందని చెప్పి బయట చూపించి ఈరోజు ఇప్పుడే ఒకే బిల్డింగ్లోనే నడుపుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మా న్యాయమైన సమస్యను ఈరోజు విద్యాధికారులు సృష్టించుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అఖండ, జిల్లా అధ్యక్షుడు.